హైదరాబాద్ కోర్ట్ ఒక గ్యాగ్ ఆర్డర్ పాస్ చేసింది. ఈ గ్యాగ్ ఆర్డర్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది, ఏమని మాట్లాడింది, ఏమి మాట్లాడితే లీగల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, కంటెంప్ట్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పి క్లియర్ కట్గా వార్నింగ్ ఇచ్చింది. ఎవరెవరికి ఇచ్చింది? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందరికీ. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ప్లాట్ఫామ్ అయినా. అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం ఊకునేది లేదు. అయితే అడ్డగోలుగా ఏం మాట్లాడాలా అని అంటే, బండి సంజయ్ కుమార్ గారిని ఉద్దేశించి ఏదన్నా అబ్జెక్షనబుల్ కంటెంట్ మాట్లాడితే, అబ్యూజివ్ కంటెంట్ మాట్లాడితే, డిఫమేటరీ కంటెంట్ ఏదైనా మాట్లాడితే చట్టరీత్యా ఇది నేరం, మేము కోర్టు యాక్షన్ తీసుకుంటామని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. నువ్వు కేసు గురించి మాట్లాడితే మాట్లాడు, కానీ అడ్డగోలుగా హ్యాష్ ట్యాగులు పెట్టేదైనా నడుపుతావు అన్నట్టు, అది కూడా అబ్జెక్షనబుల్గా క్లియర్ కట్గా ఇనుండ్రి. అబ్జెక్షనబుల్గా నేను రైట్ ఫ్రమ్ ది డే 1 మాట్లాడుతున్నా. ఈ మాట ఎందుకు వచ్చింది, కోర్టు ఎందుకు ఇంటర్వ్యూన్ కావాల్సి వచ్చింది అని అంటే, సిగ్గు శరం లజ్జా లేని కొన్ని ఛానళ్ళు, సిగ్గు శరం లజ్జా లేని ఛానళ్ళు చట్ట విరుద్ధంగా అన్కాన్స్టిట్యూషనల్గా మైనర్ విక్టిమ్ డిగ్నిటీని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. నాకు అత్యంత ఇష్టమైన వాళ్ళు కూడా గట్టనే మాట్లాడారు. అత్యంత హీనాతిహీనంగా మాట్లాడాల్సి వస్తుంది నాకు ఇవాళ. నాకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే మీరు 4 పైసల కోసం ఆత్మాభిమానం అమ్ముకునే ఇన్ఫ్లుయెన్సర్లు మీరా ప్రజలకు ఏమి ఇస్తున్నారండి? మీరు కంటెంట్ ఇస్తున్నారా? మీ ఇంటెంట్ ఇస్తున్నారు పైసలు తీసుకొని, కంటెంట్ కాదు అది. ఇది మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నిన్న కోర్టులో కూడా జరిగిన సన్నివేశాలు మనం చూస్తే మేజర్ కాదు మైనరే అని నిర్ధారించింది కూడా మన తెలంగాణ పోలీస్. ఇవాళ అదే తెలంగాణ పోలీస్ ఏం చెప్తున్నది? కోర్టు ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత సర్క్యులేషన్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్, వీడియోస్, ఐడెంటిఫైయింగ్ డీటెయిల్స్, విక్టిమ్వి సోషల్ మీడియాలో వచ్చినాయి కదా, మేము పెట్టుడు కాదాడా, గుయ్యమంటది. సమజ్ అవుతుందా? సినిమా డైలాగ్ అనుకోకూడదు. బాధ్యత మాట్లాడుతుంది. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. హైదరాబాద్ కోర్ట్ ఒక గ్యాగ్ ఆర్డర్ పాస్ చేసింది. ఈ గ్యాగ్ ఆర్డర్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది, ఏమని మాట్లాడింది, ఏమి మాట్లాడితే లీగల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, కంటెంప్ట్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పి క్లియర్ కట్గా వార్నింగ్ ఇచ్చింది. ఎవరెవరికి ఇచ్చింది? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందరికీ. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ప్లాట్ఫామ్ అయినా. అది శాటిలైట్ ఛానల్ అయినా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు అయినా, ఆ కాడికి వస్తే ట్విట్టర్ ఇన్ఫ్లుయెన్సర్లు అయినా, ఫేస్బుక్ ఫాలోవర్లు అయినా, ఎవరైనా సరే అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం ఊకునేది లేదు. అయితే అడ్డగోలుగా ఏం మాట్లాడాలా అని అంటే, బండి సాయి భగీరథ్ కేసు అందరికీ తెలిసిందే. ఆ కేసులో ఉద్దేశించి ఎవరైతే ఆయన తండ్రి గారు ఎవరైతే ఉన్నారో, మన మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారిని ఉద్దేశించి ఏదన్నా అబ్జెక్షనబుల్ కంటెంట్ మాట్లాడితే, అబ్యూజివ్ కంటెంట్ మాట్లాడితే, డిఫమేటరీ కంటెంట్ ఏదైనా మాట్లాడితే చట్టరీత్యా ఇది నేరం, మేము కోర్టు యాక్షన్ తీసుకుంటామని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. న్యూస్ మీటర్లో వచ్చిన కథనం క్లియర్ కట్గా ఏం రాశారు? ద గ్యాగ్ ఆర్డర్ రీస్ట్రెయిన్స్ దెమ్ ఫ్రమ్ పబ్లిషింగ్, టెలికాస్టింగ్, సర్క్యులేటింగ్, ఫార్వర్డింగ్ ఆర్ పోస్టింగ్ ఎనీ డిఫమేటరీ, అబ్యూజివ్ ఆర్ అబ్జెక్షనబుల్ కంటెంట్ అగేన్స్ట్ ద యూనియన్ మినిస్టర్ ఇన్ రిలేషన్ టు ది కేసు గురించి మాట్లాడితే మాట్లాడండి, కాకపోతే అసభ్యకరంగా రాజ్యాంగ విరుద్ధంగా ఏదైనా మాట్లాడతా అంటేనే డిఫమేటరీ, అబ్యూజివ్, అబ్జెక్షనబుల్ కంటెంట్ అయితేనే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి క్లియర్ కట్గా మాట్లాడింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, ఏదైతే కేసు బండి సాయి భగీరథ్ చుట్టూ ఏదైతే తిరుగుతున్నదో, బండి సాయి భగీరథ్ ఎవరైతే మన యూనియన్ మినిస్టర్ బండి సంజయ్ గారి సుపుత్రులు ఎవరైతే ఉన్నారో, ఆయన మీద ఒక క్రిమినల్ కంప్లైంట్ లాడ్జ్ అయింది. ఈ క్రిమినల్ కంప్లైంట్ లాడ్జ్ అయిన తర్వాత ఈ కేసు ఏదైతే ఉన్నదో చూడు బండి సాయి భగీరథ్ది, ఇందులో క్రిమినల్ లా ఉన్నది, మీడియా ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నారు, ప్రైవసీ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు, విక్టిమ్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతున్నారు, యాంటిసిపేటరీ బెయిల్ యొక్క జ్యూరిస్డిక్షన్ ఆర్ మన ఏ రకంగా ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని తర్వాత జ్యుడిషియల్ యొక్క రిస్ట్రెయింట్ కూడా మనం మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు ఇది కేవలం ఒక ఎఫ్ఐఆర్ కాదు ఫ్రెండ్స్, ఒక కాన్స్టిట్యూషనల్ డిబేట్ వచ్చింది అని చెప్పి మనం మాట్లాడితే, హైదరాబాద్ కోర్టు మాట్లాడిన మాటలు మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలా. చిట్టా లోపల పోయే కంటే ముందు ఏంటంటే, హైదరాబాద్ కోర్టు ఒక గ్యాగ్ ఆర్డర్ పాస్ చేసింది. డిజిటల్ మీడియా, శాటిలైట్ ఛానల్స్, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఎక్స్, whatever it is,
వీళ్ళందరికీ ఇది అప్లికబుల్ అవుతుంది. ఏమని చెప్పిందనంటే, ఏదన్నా నువ్వు బండి సంజయ్ కుమార్ గారి పైన డిఫమేటరీ, అబ్జెక్షనబుల్, అబ్యూజివ్ కంటెంట్ మాట్లాడితే దాని మీద యాక్షన్ తీసుకుంటుంది కోర్ట్ అని చెప్పి క్లియర్ కట్గా మాట్లాడింది. అంటే నువ్వు కేసు గురించి మాట్లాడితే మాట్లాడు, కానీ అడ్డగోలుగా హ్యాష్ ట్యాగులు పెట్టేదైనా నడుపుతావు అన్నట్టు, అది కూడా అబ్జెక్షనబుల్గా క్లియర్ కట్గా ఇనుండ్రి, అబ్జెక్షనబుల్గా. నేను రైట్ ఫ్రమ్ ది డే 1 మాట్లాడుతున్నా. ఈ మాట ఎందుకు వచ్చింది, కోర్ట్ ఎందుకు ఇంటర్వ్యూన్ కావాల్సి వచ్చింది అని అంటే, సిగ్గు శరం లజ్జా లేని కొన్ని ఛానళ్ళు, సిగ్గు శరం లజ్జా లేని ఛానళ్ళు చట్ట విరుద్ధంగా, అన్కాన్స్టిట్యూషనల్గా మైనర్ విక్టిమ్ డిగ్నిటీని రోడ్డు మీదకి తీసుకొచ్చారు, మైనర్ విక్టిమ్ క్యారెక్టర్ని అసాసినేట్ చేసిండ్రు, మైనర్ విక్టిమ్ ప్రైవసీని అటాక్ చేసిర్రు, ఏదో వాళ్ళకు ప్రైవసీ లేనట్టు. ఇది జస్టిసా? ఇది జస్టిసా అని అంటున్నా. అంటే మీడియా ట్రయల్స్తోనే క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేసేద్దామని చూసిరు. దరిద్రం ఏంది తెలుసా? నిన్న ఓటర్ ఐడి కార్డు కూడా వచ్చేసిందట, పోలీసు వాళ్ళు దీని మీద దర్యాప్తు చేయాలి. రేషన్ కార్డు కూడా వచ్చేసిందట. ఆమె మైనర్ కాదు మేజర్ అని చెప్పి మాట్లాడిన ఆ సిగ్గు తప్పిన మనుషులకు అందరికీ నేను మాట్లాడుతున్నా. ఇంకొక ఛానల్, నేను పేరు తీసుకొనే మాట్లాడినా, నాకు అత్యంత ఇష్టమైన వాళ్ళు కూడా గట్టనే మాట్లాడిండ్రు. అత్యంత హీనాతిహీనంగా మాట్లాడాల్సి వస్తుంది నాకు ఇవాళ. నాకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే మీరు 4 పైసల కోసం ఆత్మాభిమానం అమ్ముకునే ఇన్ఫ్లుయెన్సర్లు మీరా ప్రజలకు ఏమి ఇస్తున్నారండి? మీరు కంటెంట్ ఇస్తున్నారా? మీ ఇంటెంట్ ఇస్తున్నారు పైసలు తీసుకొని, కంటెంట్ కాదు అది. ఇది మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కోర్ట్ క్లియర్ కట్గా వార్నింగ్ ఇచ్చింది. ఈ గ్యాగ్ ఆర్డర్ ఏమన్నా నువ్వు మాట్లాడినావనంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, లీగల్ కాన్సిక్వెన్సెస్ నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఫార్వర్డ్ బటన్ అనేది కోర్ట్ రూమ్ ఎవిడెన్స్ కాదు అని చెప్పి గ్యాగ్ ఆర్డర్ క్లియర్ కట్గా చెప్పింది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ కేస్ ఆఫ్ ఏదో బండి సంజయ్ కుమార్ గారు పోయి ఆనరబుల్ ఎంపీ కరీంనగర్ పోయి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు కాదు. బండి సంజయ్ కుమార్ గారికి కూడా అండ్ వాళ్ళ మిత్ర బృందానికి కూడా, మనకు కూడా, నీకు కూడా, నచ్చినోనికి నచ్చనోనికి అందరికీ ఇది వర్తిస్తుంది గ్యాగ్ ఆర్డర్. ఈ గ్యాగ్ ఆర్డర్లో కేవలం బండి సంజయ్ కుమార్ గారు తెచ్చుకున్నారని చెప్పి కేవలం ఆయనకు వర్తించదని కాదు, యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఆర్ భారతదేశానికి కూడా వర్తిస్తుంది కోర్టు ఆర్డర్ ఇస్తే. ఏమనని? మైనర్ యొక్క బాలిక డిగ్నిటీ కూడా కాపాడాలి కదా. మీరు చేసిండ్రా? మైనరే కాదు 2 డేట్ ఆఫ్ బర్త్లు, లెక్కలు రాని తిక్క నా కొడుకులు, తిక్క మనుషులు మాట్లాడుతూ ఉంటే నేను ఏం మాట్లాడాలండి? జర్నలిజం పేరు మీద జంగిలి రాజకీయాలు చేసే తత్వాలు ఇల్లాయి. We never deviated constitution of this country. We never deviated. Maybe our words are very sharp and we will be very sharp. చాలా పదునైన మాటలతో మాట్లాడతాం చిత్రగుప్తులు మేము, కాదనంటలే. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాజ్యాంగబద్ధంగా ఉంటాం. ఇలా సైబరాబాద్ పోలీస్ FIR నంబర్ 706 ఆఫ్ 2026 రిజిస్టర్ చేసింది ఫ్రెండ్స్. థ్యాంక్స్ టు సైబరాబాద్ పోలీస్, తెలంగాణ పోలీస్కి. జరా లేట్ అయినా గట్టిగానే దిగింది మన తెలంగాణ పోలీస్కి ఎవరు బాధ కలిగించకపోతే, ఎవరు ఇబ్బంది కలిగించకపోతే నిష్పక్షపాతమైన దర్యాప్తు ఏ రకంగా జరుగుతుంది అని చెప్పి ఆలోచించాలనంటే ఏ సంకోచం లేకుండా చెప్తున్నా. ఏంది తెలుసా? సెక్షన్స్ మొన్నటిదాకా బెయిలబుల్ ఉండే, తర్వాత స్టేట్మెంట్ ఇన్న తర్వాత నాన్ బెయిలబుల్ తీసుకొని వచ్చే చూడు తెలంగాణ పోలీస్ అని చెప్పి మనం మాట్లాడొచ్చు. నిన్న కోర్టులో కూడా జరిగిన సన్నివేశాలు మనం చూస్తే మేజర్ కాదు మైనరే అని నిర్ధారించింది కూడా మన తెలంగాణ పోలీస్. ప్రెషర్ టాక్టిక్స్ వాడినరు తెలంగాణ పోలీస్ మీద. ఇవాళ అదే తెలంగాణ పోలీస్ ఏం చెప్తున్నది? కోర్టు ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత సర్క్యులేషన్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్, వీడియోస్, ఐడెంటిఫైయింగ్ డీటెయిల్స్, విక్టిమ్వి సోషల్ మీడియాలో వచ్చినాయి కదా, మేము పెట్టుడు కాదాడా, గుయ్యమంటది. సమజ్ అవుతుందా? సినిమా డైలాగ్ అనుకోకుర్రి. బాధ్యత మాట్లాడుతుంది. గ్యాగ్ ఆర్డర్ ఇది కేవలం బండి సంజయ్ కుమార్కే కాదు, విక్టిమ్కి కూడా. ఈ కేసు దేనికి లింక్ అయిందో మనందరికీ తెలుసు. ఇది ఒక సపరేట్ క్రిమినల్ డైమెన్షన్ పోతున్నది క్లియర్ కట్గా. నువ్వు ఐడెంటిటీ డిలీట్ ఎందుకు చేసిర్రా వాళ్ళని అడుగుతున్నా. నీకు తెలుసా నవీన్? డిలీట్ చేస్తుర్రు ఇప్పుడు. నా దగ్గర స్క్రీన్ షాట్లు లేవా, మా దగ్గర స్క్రీన్ షాట్లు లేవా, నేను వదిలిపెట్టా అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కరెక్టా రాంగా? పోలీసు వాళ్ళు అదే అంటారు కదా. ఆల్రెడీ కొన్ని URLs మీద చర్యలు తీసుకుంటున్నారు. ఇలా గిరీష్ గారు మాట్లాడతలేడు, పోలీసు వాళ్ళు మాట్లాడుతున్నారు మేము వదిలిపెట్టామనని. పోక్సో చట్టం ప్రకారము ఐడెంటిటీ, విక్టిమ్ యొక్క ఐడెంటిటీ రివీల్ చేయడం అనేది పనిషబుల్ అఫెన్స్. సెక్షన్ 74 ఆఫ్ ది జువెనైల్ జస్టిస్ యాక్ట్, సెక్షన్ 72 ఆఫ్ క్లాజ్ 1 ఆఫ్ BNS, సెక్షన్ 23 ఆఫ్ ది పోక్సో యాక్ట్ క్లియర్ కట్గా ఇది చెప్తుంది. పోక్సోలా ప్రైవసీని కాపాడే ప్రొటెక్షన్ కూడా ఉన్నది. కంప్లీట్గా సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటి ట్రేస్ చేస్తుంది. ఇది గ్యాగ్ ఆర్డర్ కేవలం ఒక వ్యక్తి కోసమే తీసుకొచ్చింది కాదు, కోర్టులు పరిగణనలోకి తీసుకుంటే అన్నీ తీసుకుంటుంది. అందుకే నేను ప్రతిసారి ఒక మాట చెప్తా, గిరీష్కి అత్యంత నమ్మకం ఎవరి మీద ఉన్నది అని అంటే ద లాస్ట్ హోప్ ఆఫ్ గిరీష్ దారాముని
ఈజ్ కోర్ట్స్. ఎస్, దేర్ మైట్ బి సడన్ ఇష్యూస్, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే జస్టిస్ ప్రివేల్స్. పోలీస్ ఏం చేసింది తెలుసా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు మొత్తం ఐడెంటిఫై చేసింది, ఫేస్బుక్ అకౌంట్లు మొత్తం తీసుకొని వచ్చింది. ఎవరెవరైతే ఇంకొకటి తెలుసా మీకు? ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అది బీజేపీలు జర జాగ్రత్తగా ఉండాలా. బీజేపీ తెలంగాణ పేరు మీద చలామణి అవుతుంటుంది. పోలీసుల చేతికి తగిలింది అది. చాలా పెద్ద డిస్కషన్ జరుగుతున్నది అది. ఇవాళ ఏ రకంగా మీరు కాపాడుకుంటారు అని అనేది మీరు చూసుకోవాలా. మీరు ఒక వ్యక్తి భజన చేసి ఒక వ్యక్తికి దాసోహులై దాసోహమై చేస్తానంటే ఇది ఏడుదాకా పోతుంది, ఏడుదాకా దారి తీస్తుంది అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలా. అథారిటీస్ దగ్గర యూఆర్ఎల్స్ వచ్చినాయి కంప్లీట్గా. డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అనేవి ఎరేజ్ కావు బ్రదర్. చట్టం చేతులు చాలా, కానూన్కే హాత్ బోత్ లంబే అవుతాయి, యా సమజ్కే చలో. ఇప్పుడు బండి సాయి భగీరథ్ మీద ఎట్లాంటి ఆరోపణలు వచ్చాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకలాజికల్ నరేటివ్ తీసుకొని వచ్చారు బండి సాయి భగీరథ్ యొక్క మద్దతుదారులు. ఏంటంటే ఫస్ట్ ఆ విక్టిమ్ని ఎక్స్పోజ్ చేసినాం అనుకో, ఈ అవమానం తట్టుకోలేక వాళ్ళు కాంప్రమైజ్ కానికి వస్తారు, లేకపోతే కేసు విత్డ్రా చేసుకుంటారు. రిపీటెడ్ ఎక్స్ప్లాయిటేషన్, సైకలాజికల్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసి, ఫాల్స్ ప్రామిసెస్ ఏవేవో అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి అలా కుటుంబాన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేసిండ్రు. మళ్ళా మీ కుటుంబం ఏమన్నా సుఖమైన కుటుంబాలారా? ఎక్స్పోజ్ చేసిన వాళ్ళు అందరిని అడుగుతున్నా. చట్టానికి విరుద్ధంగా పోయి ఒక విక్టిమ్ ఫ్యామిలీని మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారు అని అంటే ఇది మ్యానిపులేషన్ కాదా? చట్టం మీకేమన్నా చుట్టమా? ఇవాళ అడుగుతుంటే ఏం మాట్లాడతారు? నువ్వు మద్దతు తెలుపుకుంటే తెలుపుకో, చట్టబద్ధంగా తెలుపుకో. అండ్ మోర్ ఓవర్ కోర్ట్ ఇది పరిగణనలోకి తీసుకుంది. గ్రూమింగ్ అననే ఒక శబ్దం ఏదైతే వస్తుందో చూడు, వర్డ్ ఏదైతే వస్తుందో చూడు, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ మీర్ ఎమోషనల్ క్లోజ్నెస్ కాదు. ఇట్ ఈస్ అ మ్యానిపులేషన్, ఇట్ ఈస్ అన్ ఐసోలేషన్, ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ డిపెండెన్సీ, ఇట్స్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ఎ మైనర్ టు ఫెసిలిటేట్ ఎక్స్ప్లాయిటేషన్. కోర్టులు పరిగణనలోకి తీసుకునే ఇవి. అందుకనే మీ చాట్లు, మీ డిజిటల్ ఫుట్ ప్రింట్లు, మీ బిహేవియరల్ ప్యాటర్న్లు, మీ సైకలాజికల్ డిపెండెన్సీ మొత్తం చూస్తున్నది ఇప్పుడుగా, మొత్తం బయటికి తీస్తుంది. తీపియకపోయినా ఒక బ్రిగేడ్ పనిచేస్తుంది మీకోసం పక్క. మీరు ఒక కుటుంబాన్ని ఎడారి ఇచ్చిపెడదామని చూసి ఎడారిలో, ఇది కరెక్టా అని చెప్పి మాట్లాడుతున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి కొంచెం జర లేట్ అయినా సరే బట్ ఎస్ఐటి ఫామ్ చేసిండు, దాని తర్వాత పోలీస్ దర్యాప్తు పోయింది. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా వేటివ్ న్యూస్ యొక్క కాన్క్లేవ్లో మాట్లాడారు, దాని మీద కూడా మనం మాట్లాడతాం. యాంటిసిపేటరీ బెయిల్ మీద కూడా నెక్స్ట్ మనం దీని మీద మాట్లాడతాం. సో ఈ గ్యాగ్ ఆర్డర్ ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటా. ఎనీ డిఫమేటరీ అబ్జెక్షనబుల్ కంటెంట్ అగేన్స్ట్ ది హానరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, ఎంపీ కరీంనగర్, ఆయనకు విరుద్ధంగా ఏమన్నా మాట్లాడితే, విరుద్ధంగా అనంటే ఆయనకు విరుద్ధంగా ఈ కేసులా అసభ్యకరంగా మాట్లాడితే గ్యాగ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ అవుతుంది. సేమ్ ఈ గ్యాగ్ ఆర్డర్ కేవలం బండి సంజయ్ కుమార్ గారికే కాదు, విక్టిమ్ ఫ్యామిలీని కూడా సోషల్ మీడియాలో చినుకుతున్నా. అదరా ఇప్పుడు ఒక్కొక్కడికి డిలీట్ చేస్తుర్రు, ఒక్కొక్కడు చినుకుతున్నా. అది చట్టం ఎప్పుడైతే పనిచేసుడు మొదలెడుతుంది చూడు, అప్పుడు మీ ఆట వేట్ అవుతుంది. ఫ్రెండ్స్, దయచేసి చెప్తున్నా, చట్టబద్ధంగా ఉందాం. నువ్వు ఎవరికి మద్దతు తెలుపుతావో తెలుపుకో, చట్టబద్ధంగా తెలుపుకో. దీనిపైన మీ అభిప్రాయం ఏందో జర చెప్పుర్రి ఫ్రెండ్. భారత్ మాతాకి జై.